నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్యటన. పల్లెవెలలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన వీరాంజనేయులు. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు. నర్సీపట్నంలో బస్సు సర్వీసులను ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. విజయనగరం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్క్ కు మంత్రి శంకుస్థాపన. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న కొండపల్లి. దేదీప్యమానంగా సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు. పొన్న వాహనంపై ఊరేగిన దేవదేవుడు. మా గురువర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త, తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. మీ తమరణ సత్యనారాయణ, మాజీ సర్పంచ్, వెలమకొత్తూరు మరియు తుని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు. జై యనమల, జై జై దివ్యమ్మ. మా గురువర్యులు, తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త, తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. యాదాల రామకృష్ణ గారు, సత్యదేవ హ్యాచరీస్ మరియు యాదాల సతీష్ గారు, సెక్రటరీ, ఆల్ ఇండియా సిఫ్ హ్యాచరీస్ అసోసియేషన్. ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ లో ప్యాసింజర్లకు సదుపాయాలు కల్పించాలని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు. నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్, కాకినాడ బస్సు సర్వీసులను ప్రారంభించిన ఆయన ఆర్టీసీ కాంప్లెక్స్ లో మొక్కలు నాటారు, పరిసరాలను పరిశీలించారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. సుఖం సురక్షితం ఆర్టీసీ ప్రయాణం. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త సర్వీసులను ప్రవేశపెట్టి నూతన ఒరవడిని సృష్టిస్తుంది నర్సీపట్నం డిపో. గ్రామీణ సర్వీసులకు పేరెన్నికగన్న నర్సీపట్నం డిపో భాగ్యనగరానికి కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఈ సర్వీసును ప్రారంభించడానికి వచ్చిన శాసనసభాపతి చింతకాల అయ్యన్న పాత్రుడు డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు, బస్సు సర్వీసు ప్రారంభించారు. అలాగే కాకినాడకు మరో సర్వీసును కూడా ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను పరిశీలించారు. ప్రయాణికుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిందని, ఆ స్థాయిలో సౌకర్యాలు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన అయ్యన్న పాత్రుడు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. నమస్కారం అండి. మరి ఈరోజు నర్సీపట్నం ఆర్టీసీ డిపోలో నూతనంగా విశాఖ నర్సీపట్నం నుంచి హైదరాబాద్ వరకు ఒక కొత్త బస్సు వేయడం జరిగింది. దాన్ని అది కాకుండా కాకినాడకి నర్సీపట్నం నుంచి ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అంటే అది కూడా దృష్టిలో పెట్టుకొని నర్సీపట్నం నుంచి కాకినాడ కూడా రెండో బస్సు కూడా ఇలా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఎలాగో కార్యక్రమానికి వచ్చాను కాబట్టి ఈ బస్ స్టాండ్ ఎన్నికొట్టి చూడాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. అయితే ఇక్కడ టాయిలెట్స్ మాత్రం మెయింటెనెన్స్ బాగాలేదు. అది చూశాను, ఆడవాళ్ళ టాయిలెట్స్ చూశాను, మగవాళ్ళ టాయిలెట్స్ కూడా చూశాను. ఉంది, అందుబాటులో ఉంది, కానీ మెయింటెనెన్స్ సరిగా లేదు. ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి టాయిలెట్స్. ప్రయాణికులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వందలాది మంది వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు. టాయిలెట్స్ నీట్గా లేకపోతే చాలా బాగా ఇబ్బంది ఉంటుంది. అంచేత నేనేమన్నానంటే టాయిలెట్స్ ఇమ్మీడియట్గా బాగు చేసి ఇక్కడ ఎప్పుడో చాలా రోజుల క్రితం వేసినట్టు రంగులేవి కూడా ఇమ్మీడియట్గా వేయమని చెప్పి కూడా వాళ్ళకి మరి డిఈ గారికి అధికారులందరికీ నేను చెప్పడం జరిగింది. ఇంచేతంటే డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేక కాదు, డబ్బులు లేకపోతే వేరు. ఈవేళ నర్సీపట్నం డిపోలో ఉన్నటువంటి షాపులు ఉన్నాయి, షాపులన్నీ కలిపితే 58 షాపులు ఉన్నాయి. 58 షాపుల మీద ప్రతి నెల 7,90,000 రూపాయలు అద్దె వస్తుంది. మరి ఇంత డబ్బు ప్రతి నెల వస్తుంది. ఈ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టకూడదు? ఇది దాస్తారు గవర్నమెంట్ ఏమన్నా దాయరు కదా. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వలేదు అన్నాక డబ్బులు ఉన్నాయి కదా మన దగ్గర. అంచేత ప్రతి నెల 7,90,000 ప్రతి నెల 90,000 రూపాయలు ఖర్చు చేయొచ్చు ఇక్కడ ఈ టాయిలెట్స్ క్లీనింగ్కి దీనికి. అయితే మన వాళ్ళు ఏమంటారంటే అధికారులు
ఇక్కడ ట్రయల్ చేసి చూడడానికి నర్సీపట్నం నుంచి ఎవరో రావట్లేదండి అంటారు. ఇప్పుడు ఆడ కుర్రోడు ఉన్నాడు, అది ఏ రాష్ట్రం ఉన్నాడు? బీహార్. ఆ కుర్చీ దగ్గర కూర్చొని డబ్బులు వసూలు చేస్తాడు. అది బీహార్ రాష్ట్రం. బీహార్ నుంచి వచ్చి నర్సీపట్నంలో పనిచేయాల్సిన అవసరం ఏంటే? మన దగ్గర ఉన్న చాలా మంది వరకు పని లేకుండా వాళ్ళకి ఇవ్వచ్చు కదా పోస్టు. అంతేగా అటువంటి జరగకుండా చూడాలా, లోకల్ వాళ్ళకి ఇవ్వాలా. రెండోది ఏంటంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి మార్నింగ్ 2 ఉంటారు, మధ్యాహ్నం షిఫ్ట్ 2 ఉంటారు. లేడీస్ దగ్గర, జెంట్స్ దగ్గర మార్నింగ్ 2 ఉంటారు, మధ్యాహ్నం 2 ఉంటారు క్లీన్ చేయడానికి. వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిస్ మీద జీతాలు ఇస్తారు. కాంట్రాక్ట్ బేసిస్ ప్రకారంగా అయితే నెలకి 12,000 రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి, కానీ 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ చట్ట ప్రకారంగా తప్పు. చట్టంలో క్లియర్గా ఉంది మినిమం బేసిస్ ఇవ్వాలని. మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త, నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. పప్పు నవీన్ గారు, తెలుగుదేశం యు సీనియర్ నాయకులు, టి వెంకటాపురం, తుని మండలం. మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త, నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. కుక్కడపు బాలాజీ గారు, సీనియర్ టీడీపీ నాయకులు, తుని టౌన్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పల్లివెల గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ వీరాంజనేయులు ఆవిష్కరించారు. ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతబత్తుల ఆనందరావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి పాలన సాగుతోందని అన్నారు. గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు కాస్మెటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు. అంబేద్కర్ స్ఫూర్తిని విద్యార్థుల్లో రగిలించేందుకు ప్రతి గురుకులంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావిస్తాను. రమేష్ గారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో నాకు 1 సంవత్సరం సీనియర్. వారు ఓపెన్ చేసుకోవాలి విగ్రహాన్ని ఫోన్ చేశారు. చాలా షార్ట్ పీరియడ్ ఉంది, నేను రాలేకపోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఉత్తరాఖండ్లో మీ ఇద్దరు కూడా ఒక మీటింగ్లో వర్క్షాప్లో కలిసి ఈ గ్రామాల్లో చూస్తూ ఉంటే అన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడే చూసేటప్పుడు రిటైర్డ్ జస్టిస్ రవికుమార్ గారు అంటే ఇక్కడ నుంచి చదువుకునే ఒక గొప్పగా వారైతే రాజ్యాంగ నిర్మాణం చేశారో ఆ రాజ్యాంగం పార్లమెంట్ అమలుపోతున్న చట్టాలంటే ఆ పార్లమెంట్ నమూనాలో నిర్మాణం చేయడం వాళ్ళ ఆలోచనల్ని ఈ విగ్రహ కమిటీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. పక్కనే విగ్రహం ఉంది కమ్యూనిటీ హాల్ పక్కన, అయినప్పటికీ కూడాను ఒక గొప్పగా పిల్లలకైన లైబ్రరీని, అదేవిధంగా ఒక కాంస్య విగ్రహాన్ని ఇందులో స్థలం ఇచ్చినటువంటి రైతు దగ్గర నుంచి, రాజు గారి దగ్గర నుంచి ఇందులో వేసినటువంటిది విగ్రహం వచ్చేటువంటి రమేష్ గారి దగ్గరికి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తా ఉన్నా. మీ అందరికీ తెలిసిందే అంబేద్కర్ గారు వివక్షత మొదలైంది. న్యాయవాదిగా, మంత్రిగా, రాజ్యాంగ రచనా సంఘ అధ్యక్షులుగా ఎన్నో చేశారు. మహిళా హక్కుల కోసం, ఎస్సీల ఎస్టీల హక్కుల కోసం, బీసీల హక్కుల కోసం కూడా చేశారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కావచ్చు, నేను కావచ్చు, వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ రిజర్వేషన్ ఫలితంతోనే ఈ స్థాయికి వచ్చిందనే విషయం కూడా నగ్న సత్యం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు మనకు అన్ని అవకాశాలు ఇచ్చాయి. అంబేద్కర్ గారు చక్కటి రాజ్యాంగ రక్షణ ఇచ్చారు. అయినప్పటికీ కూడా మనలో చాలా మంది చదువులు పూర్తి చేయలేకపోతా ఉన్నారు. ఏ సదుపాయాలు లేని పరిస్థితుల్లో వారు విదేశాలకు వెళ్తాం, అక్కడ ఉన్నటువంటి
మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. మీ తమరణ సత్యనారాయణ, మాజీ సర్పంచ్, వెలమకొత్తూరు మరియు తుని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అభివృద్ధి కమిటీ సభ్యులు. జై యనమల, జై జై దివ్యమ్మ. మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. యాదాల రామకృష్ణ గారు సత్యదేవ హ్యాచరీస్ మరియు యాదాల సతీష్ గారు సెక్రటరీ, ఆల్ ఇండియా సిఫ్ హ్యాచరీస్ అసోసియేషన్. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి మండలం కొండకిండాం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. తొలి దశలో 17.80 కోట్లతో సుమారు 25 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశమన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పరిశ్రమకు అవసరమైన స్థలాన్ని అందించడంతో పాటు సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఇతర రాయితీలు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ ప్రసాద్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరందరూ పరిశ్రమవేత్తలుగా మారండి, మీరు ఎదగండి, 10 మందికి ఉపాధి ఇవ్వండి, ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించండి. ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీని ఘన విజయం చేయాలని కోరుకుంటూ మరొకసారి మనసారి అభినందిస్తున్నాను అమాత్యుల వారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారికి కూడా రుణాల రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్ గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినుములు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం కేవలం దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకుని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటికి అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఎందుకంటే మనందరూ చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు, మనకి మన స్థాయి కాదని మనకు మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. ఇక్కడ నాంది పలుకుతున్నాము. మన నియోజకవర్గంలో కూడా ఒక పార్కు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది. అది కూడా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనం ఆదర్శపూర్వకంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా 1 సంవత్సరం వ్యవధిలో సార్ ఖచ్చితంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితులు కల్పించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. మనలో యువకులకు కూడా చాలా మందికి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. క్లాసెస్ పెట్టి ఎవరైనా ఇండస్ట్రీస్ పెడతానంటే ఎలా పెట్టచ్చు, ఏ రకంగా పెట్టచ్చు అని ఒక ట్రైనింగ్ క్లాసులు ప్రతి మండలంలో కూడా పెట్టే పరిస్థితి కూడా ఈరోజు మేము తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది యువకులు నిరుద్యోగాలకు ఉద్యోగాల కోసం వస్తున్నారు. వాళ్ళు మేము వ్యాపారవేత్తలుగా తయారు చేయడానికి కొంత సమయం కేటాయించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పెట్టుకునే వ్యాపారం ఏదన్నా కూడా పూర్తి స్థాయిలో సహకారం చేసే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాము. రాష్ట్ర అభివృద్ధి చాలా అవసరమని ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పట్ల చాలా కూలంకషంగా చాలా చర్యలు తీసుకుంటున్నారు. అందులో మొదటి చర్య ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్. దానికి మనం ఇక్కడ నాంది పలుకుతున్నాము. మన నియోజకవర్గంలో కూడా ఒక పార్కు డెవలప్ చేసుకోవడానికి ఆస్కారం వచ్చింది. అది కూడా గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా మనం ఆదర్శపూర్వకంగా దీన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేసే విధంగా 1 సంవత్సరం వ్యవధిలో సార్ ఖచ్చితంగా ఈ పార్క్ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ఇక్కడ ఇండస్ట్రీస్ నెలకొల్పడానికి కూడా శంకుస్థాపన కూడా అయ్యే పరిస్థితి కల్పించడానికి పూర్తి స్థాయిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము.
మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. భైరవజ్జుల రామచంద్రమూర్తి చందు గారు, చైర్మన్, పంపా ప్రాజెక్ట్. మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. తమరాన వరలక్ష్మి రామకృష్ణ గారు, మాజీ సర్పంచ్, వెలమపేట. అన్నవరం సత్యదేవుని వార్షిక కళ్యాణ ఉత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి. శనివారం సాయంత్రం అధికారులు వేద సభ, పండిత సత్కారం నిర్వహించారు. దీంతో రత్నగిరి కొండ వేద ఘోషతో పులకరించింది. అనంతరం ఆస్థాన వేద పండితులతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వేద పండితులు చతుర్వేద పారాయణంతో స్వామి అమ్మవార్లకు మహా ఆశీర్వచనం గావించారు. తదుపరి వేద పండితులను దేవస్థానం చైర్మన్ రాజా, ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావులు ఘనంగా సత్కరించారు. కొండ దిగువన పొన్న వాహనంపై స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కారణ్య సంసార యాత్రికుల శరణు ఘోషలు విని ఘోషు శబరీష మా గురువర్యులు తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త తొలి నియోజకవర్గ ప్రజల ఆరాధ్యులు పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారికి మా హార్దిక శుభాకాంక్షలు. వి ప్రేమరాజు గారు, కాకినాడ పార్లమెంట్ టీఎన్ఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో పంచాయతీరాజ్ నిధులతో నిర్మించిన నూతన అతిథి గృహాన్ని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సీపట్నంకు వచ్చే జిల్లా స్థాయి అధికారులు సరైన వసతి లేకపోవటం వల్ల తమ పనులు మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా తాను 2017 ఏప్రిల్లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా 2 కోట్ల నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పీకర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాతవరం, గొలుగొండ మండలాలకు చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమితులైన 4 నియామక పత్రాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు అందజేశారు. కార్యక్రమంలో చింతకాయల రాజేష్, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, వెలమ సంఘం డైరెక్టర్ సూర్యచంద్ర, 4 మండలాల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకు కూడా
పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఇది ఎప్పుడో నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు నా చేతుల మీదుగానే శాంక్షన్ చేశాను. ఎందుకు చేశానంటే నర్సీపట్నం ఆఫీసులందరూ కూడా విశాఖపట్నం నుంచి వస్తారు. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ అందరూ ఒకసారి రావడం, మధ్యాహ్నం 1 గంట 2 గంటల వరకు ఉండడం, మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం. మా అయితే 2-3 గంటలు ఉంటున్నారు ఇక్కడ. నేను 2 నిమిషాలు అడిగాను, 1-2 గంటల్లో మీరు ఏం చేస్తారంటే వచ్చి అంటే, నర్సీపట్నంలో పడుకోవడానికి స్థలం లేదండి, కూర్చోడానికి స్థలం లేదండి, అసలు అకామిడేషన్ లేదు చెప్పి నాతో చాలాసార్లు చెప్పారు. అప్పుడు నేను పంచాయతీ మినిస్టర్ అంటే ఇక్కడ బిల్డింగ్ కడితే వాళ్ళందరూ నైట్ వాళ్ళు ఉండడానికి బాగుంటుంది, ఆఫీసు రాత్రి కావాల్సి ఉండిపోతారు ఇక్కడ. ఆ ఉద్దేశంతో నేను ఆ రోజుని ఈ బిల్డింగ్ కి 2 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చాను. ఆ రోజుల్లోనే ఇచ్చాను 2 కోట్లు. తర్వాత కొంత 50% స్థాయికి వచ్చేటట్టుగా ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసులు కానీ, అధికారులు కానీ దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఆ రోజుల్లోనే నేను 1 కోటి రూపాయల ముందు డబ్బులు కూడా ఇచ్చాను. ఇంతవరకు చాగిపోయింది, కొంతవరకు చాగిపోయింది. తర్వాత మళ్ళీ నేను మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసంతృప్తిగా ఉంది, పూర్తి చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మళ్ళీ నిర్ణయం తీసుకొని మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అలాగే పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు, దీనికి పవన్ కళ్యాణ్ మంత్రి కాబట్టి వారికి కూడా లెటర్ పెట్టాను. నేను పెడితే 48 లక్షల రూపాయలు మళ్ళీ మొన్న ఇచ్చారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆ 48 లక్షల రూపాయలతో ఈ స్థాయికి వచ్చింది. పైన ఇంకా చేయవలసింది, దానికి మళ్ళీ ఇంకో 45 లక్షల రూపాయలు కావాలా, అది కూడా వచ్చే నెలలో మనకు వస్తుంది. అంతవరకు కొంత కిందని కొన్ని మీటింగ్ హాల్స్ అవి పెట్టాలని చెప్తే తయారు చేసాం. ఇది ఒక క్యాంప్ ఆఫీస్. కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా సరే వస్తే ఇక్కడ మీటింగ్ పెట్టుకోవచ్చు, అధికారులతో కూర్చొని డిస్కషన్ చేయొచ్చు. ఒకవేళ అవసరం అయితే నైట్ ఉండిపోవచ్చు ఇక్కడ. మళ్ళీ ఉదయం వెళ్ళడం, సాయంత్రం వెళ్ళిపోవడం, మళ్ళీ ఉదయం రావడం, డబ్బులు ఆయిల్ ఖర్చుకి అయిపోతాయి. ఆ ఉద్దేశంలో కట్టాం. ఇది అప్పుడే నేను ప్లాన్ లోనే విశాలంగా కట్టాం. ఇక్కడ ఒక ఆఫీస్ రూము, పైన 2 బెడ్రూమ్లు, కింద 2 బెడ్రూమ్లు, పైన మీటింగ్ హాలు, 150 మందితో మీటింగ్ హాలు, కింద ఒక 60-70 మందితో మీటింగ్ హాలు ఉండాలని చెప్పుకటం. ఇప్పటికి నా కళ నెరవేరింది. ఇవాళ ముహూర్తం పెట్టుకుని ఇది చేసాం. అంబేద్కర్ కొత్తపేట మండలం వాడపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వాటర్ ట్యాంక్, పలు సీసీ రోడ్లు, నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు ఆహ్వానం మేరకు పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమానికి, అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం, అదేవిధంగా సిమెంట్ రోడ్డు ప్రారంభించుకోవడం, గ్రామ సచివాలయ భవనాన్ని కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రంలో మోడీ గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు సచివాలయాల పరంగా తీసుకున్నట్లయితే రేషనలైజేషన్ కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టడం జరిగింది. జనాభా ప్రాతిపదికన 3 విభాగాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. పూర్తి స్థాయిలో సచివాలయ యూనిట్గా
సంతృప్తికరంగా సేవలు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. పంచాయతీలో 2 సచివాలయాలు 3 ఉన్నా కానీ సచివాలయాలు ఒక యూనిట్గా తీసుకొని వాటి ద్వారా సేవలు అందించాలి. ఆర్టీజీఎస్ కూడా సచివాలయాలలో ఏఐ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి యాస్పిరేషన్ సెక్రటరీ అనేటువంటి పోస్టు కూడా మనం కొత్తగా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ సిబ్బంది కూడా ఇంతకుముందు మీరు చేసినటువంటి విధులు కానీ ఈరోజు పూర్తి స్థాయిలో మీ సచివాలయ పరిధిలో సేవలకి అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ విభాగాల్లో చాలా మందికి ప్రమోషన్ ఛానల్స్ లేవు. వాటి కూడా ప్రభుత్వం వాళ్ళకి కల్పిస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ త్వరలోనే కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి ఈ అలాట్మెంట్ కూడా చేయబోతాము. ముఖ్యమంత్రి గారు అయితే సచివాలయం ద్వారానే పూర్తి స్థాయిలో సేవలు ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా ఇస్తాము. సచివాలయాలు అప్లై చేసుకుంటున్నాం. నేను 15వ తారీఖు నుంచి మనమిత్ర కొత్త రేషన్ కార్డు కావచ్చు, రేటింగ్ కావచ్చు, పేరు మార్పు కావచ్చు, 7 రకాల సేవల్ని ఇవ్వడానికి జరుగుతున్న మినిస్టర్ గారు రాజన్న మనోహర్ గారు కూడా చాలా ఎక్కువగా అర్జీలు వస్తూ ఉంటాయి. దాని డిమాండ్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈరోజు మేము ఏ సేవలు చేసినా కానీ కులాలు, పార్టీలు, మతాలకు అతీతంగా చేస్తాము. మేము చెప్పిన విధంగా సూపర్ సిక్స్లో భాగంగా మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు పెంచడం జరిగింది. అదేవిధంగా డిఎస్సీ ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. ఉచిత గ్యాస్ 3.2% కింద ఆల్రెడీ ఒక గ్యాస్ ఇవ్వడం జరిగింది. 2వ తారీఖున మనం ముందుకెళ్తున్నాం. అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలో చేయబోతాము. ధాన్యం కొనుగోలు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇక్కడ మన ప్రాంతాల చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులు శాసనసభ్యులు తీసుకొచ్చారు. ఈ రోజున ధాన్యం కొనుగోలుతో పాటు మనకి పిల్లలకు ఇచ్చినటువంటి తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు ఈ నెలలోనే పూర్తి స్థాయిలో అందించాలని ఎన్నికల ముందు అంటే చెప్పాము. ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అంతమందికి ఇస్తామని. దానికి మా ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తున్నాం. ఒకసారి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం నేటి సమాజంలో యువత క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, తద్వారా వారిలో శారీరక శ్రమ పెరిగి మానసిక ఉల్లాసం ఏర్పడుతుందని అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్ అన్నారు. సత్యదేవ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో తన తండ్రి కీర్తిశేషులు ఐవి రామ్ కుమార్ మెమోరియల్ పేరు మీద ఏర్పాటు చేసిన ఉమ్మడి జిల్లా క్రీడాకారులకు 2 రోజుల పాటు నిర్వహించే ఈ బాల్ బ్యాడ్మింటన్ పోటీలను ఐవి రోహిత్ ప్రారంభించారు. ఆదివారం ముగిసిన ఈ కార్యక్రమంలో విన్నర్స్, రన్నర్స్ గా గెలుపొందిన 4 టీంలకు చైర్మన్ ఐవి రోహిత్ తన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి పేరున మెమోరియల్ స్థాపించడం తనకు ఆనందంగా ఉందని, ప్రతి సంవత్సరం ఈ మెమోరియల్ ద్వారా వివిధ సామాజిక సేవలు నిర్వహించడం జరుగుతోందని ఆయన తెలిపారు. ప్రదర్శన ఇచ్చి ఈ రోజు ఈ టోర్నమెంట్ లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న కాకినాడ టీం ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మనకి ఎంతో ఎందుకనో ఉండి మనకి ప్రోత్సాహం అందించిన ఐవి రోహిత్ కుమార్ గారికి రత్నగిరి బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చిన క్రీడాకారులకి అందరికీ కూడా స్పాన్సర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంతతో ముగించడం జరుగుతుంది. విజయవంతంగా ముగించడం జరుగుతుంది. కూర్చోండి కూర్చోండి. మన దేవస్థానం చైర్మన్ గారు ఐవి రోహిత్ గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఒక మెమోరియల్ స్థాపించి క్రీడాకారులను ఉత్తేజపరచడం కోసం ఈ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వాళ్ళ నాన్నగారి పేరు మీద శ్రీ ఐవి రామ్ కుమార్ మెమోరియల్ అనే పేరు మీద ప్రారంభించడం జరిగింది. 10/5/2025 టు 11/5/2025 2 days ఈ టోర్నమెంట్ని జరగడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్కి ఈ జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక 8 గ్రామాల నుంచి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఈ క్రీడాకారులు ఈ 2 రోజులు ఎంతో ఉత్సాహంతో
క్రీడలను ఆడడం జరిగింది. ఇలాంటి క్రీడలు మరెన్నో ప్రోగ్రాలు చేసి క్రీడాకారుల్ని ఉత్తేజపరుస్తారని వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఐవి రామ్ కుమార్ గారికి ఐవి రోహిత్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అన్నవరం బాల్ బ్యాడ్మింటన్ రత్నగిరి బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ల తరఫున మా క్రీడాకారులందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఐవి రామ్ కుమార్ మెమోరియల్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ వారి అబ్బాయి అయినటువంటి రోహిత్ గారి ఆధ్వర్యంలో 2 రోజుల నుంచి పూర్తిగా సంపూర్ణంగా విజయవంతంగా జరిగింది. ఈ టోర్నమెంట్లో 8 జట్లు పాల్గొన్నాయి. ఆ జట్లలో ఇప్పుడు రన్నర్స్ గాను కూడా కాకినాడ సిటీ బాల్ బ్యాడ్మింటన్ క్లబ్ ఏ టీం రన్నర్స్ గాను, అలాగే బెక్వాల్ ఏ టీం రన్నర్స్ గాను, అలాగే మన లోకల్ టీము రత్నగిరి ఫైవ్స్ సత్యదేవ ఫైవ్స్ వాళ్ళు 3rd ప్లేసు, 4th ప్లేస్ ఏమో మన యానం నుంచి ఒక టీంను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 2 రోజుల నుంచి కూడా అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేసి భోజనాలు అన్నీ కూడా ప్రొవైడ్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేశారు. అలాగే ఈ సందర్భంగా ఇటువంటి టోర్నమెంట్ జరగడం వల్ల బాల్ బ్యాడ్మింటన్ మళ్ళీ పునర్జీవనం వస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోహిత్ గారికి మరొక్కసారి మా అసోసియేషన్ తరఫున, మా బాల్ బ్యాడ్మింటన్ సభ్యుల తరఫున, ప్లేయర్స్ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఆర్గనైజర్స్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోనసీమ జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పర్యటన, పల్లెవెలలో అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన వీరాంజనేయులు. అనకాపల్లి జిల్లాలో స్పీకర్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, నర్సీపట్నంలో బస్సు సర్వీసులను ప్రారంభించిన అయ్యన్న పాత్రుడు. విజయనగరం జిల్లాలో ఇండస్ట్రియల్ పార్కుకు మంత్రి శంకుస్థాపన, నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న కొండపల్లి. దేదీప్యమానంగా సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలు, పొన్న వాహనంపై ఊరేగిన దేవదేవుడు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.